హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇక్కడ నేను మా ఊరికి బయలుదేరిపోయా అనమాట. ఊర్లో జాతర ఉంది, చెల్లెకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అది రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చిన. సో నేను ఫస్ట్ ఆటో దిగంగానే మా నానమ్మకి ఫస్ట్ నేను తినాలి, ఏం తింటుంది దీనికి ఏమేమి తీసుకురావాలని ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటుంది నేను ఆటో దిగక ముందే. సో ఇక్కడ మా నానమ్మ నా మామిడికాయ తొక్కు పెట్టిందనమాట. మా తాతనే ఊర్లో మామిడికాయలు కొడతాడు, సో దాంతోనే తొక్కు పెట్టింది. సూపర్ అయింది మామిడికాయ తొక్కు. మా నాన్నమ్మ ఏంటంటే ఎప్పుడు చూసినా నా కోసం, మా చెల్లె కోసం, మా డాడీ కోసం, నా కోడలు మంచిగా ఉండాలి, మా ఆయన కడుపు నిండా తినాలి, ఎప్పుడు చూసినా మా కోసమే థింక్ చేస్తుంది కానీ తన కోసం ఎప్పుడు థింక్ చేయదు. అంత మోకాలు నొప్పి ఉన్నా మా కోసం కష్టపడి మేము ఆ 4 బుక్కలన్నా కడుపు నిండా తినాలని ఏదన్నా ఒకటి చేస్తూనే ఉంటుంది. సో మా నాన్నమ్మ తాత కోసం ఏదన్నా ఒకటి చేయాలి లైఫ్లో అని. మీకు కూడా ఇలాంటి నానమ్మలు ఉన్నారా? ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. సో ఇక్కడ మా తాత ఊర్లో వాళ్ళది మామిడికాయలు కొడుతుండే అనమాట. సో ఇంతే జరిగింది ఈరోజైతే. మీరు కూడా మీ నానమ్మ వాళ్ళ దగ్గర